చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. నిధులు షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఆధారాలున్నాయని ఏఏజీ పొన్నవోలు తెలిపారు. టీడీపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఒక్కరే ఆడిటర్ అని, నిధుల మళ్లింపు వెనుక ఆడిటర్ పాత్ర ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆడిటర్ నుంచి వివరాలు సేకరించేందుకు ఈ నెల 10 నుంచి విచారణకు రావాలని కోరామని ఏఏజీ పొన్నవోలు తెలిపారు. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. నిధులు షెల్ కంపెనీలకు మళ్లించినట్లు ఆధారాలున్నాయని ఏఏజీ పొన్నవోలు తెలిపారు. టీడీపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఒక్కరే ఆడిటర్ అని, నిధుల మళ్లింపు వెనుక ఆడిటర్ పాత్ర ఉన్నట్టు గుర్తించామన్నారు. ఆడిటర్ నుంచి వివరాలు సేకరించేందుకు ఈ నెల 10 నుంచి విచారణకు రావాలని కోరామని ఏఏజీ పొన్నవోలు తెలిపారు. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి. చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై వాదనలు అయితే కొనసాగుతున్నాయి. నిధులు మాత్రం షెల్ కంపెనీలకు మళ్లించినట్లు ఆధారాలు ఉన్నాయని ఏఏజీ పొన్నవోలు తెలిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? కస్టడీ అట్లాగే బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఏసీపీ కోర్టులోని వాదనలు ముగిశాయి. అయితే మొత్తం 3 రోజుల పాటు ఈ 2 పిటిషన్లపై వాదన జరిగిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం కోర్టు బయటకు వచ్చిన చంద్రబాబు తరపున న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ 3 రోజుల పాటు జరిగిన వాదనలు ఆయన వివరిస్తే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా చాలా సుదీర్ఘంగా వాదనలు జరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి నుంచి కూడా మొత్తం 3 రోజుల పాటు వాదనలు జరిగాయి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఏసీపీ న్యాయమూర్తి పరిశీలించారు. ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అయితే మొదటి రోజు జరిగిన వాదనల తర్వాత ఈ అంశానికి సంబంధించి త్వరితగత నిర్ణయం తీసుకోవాలి 2 పిటిషన్లపై అనే దానిపై చంద్రబాబు తరపున న్యాయవాదులు ఏసీపీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ప్రతి అంశాన్ని మాత్రం తాను వినాల్సి ఉంటుంది, ఇందులో కొన్ని అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది అని చెప్పిన నేపథ్యంలోని నిన్న ఈ రోజు మొత్తం 3 రోజుల పాటు కస్టడీ అట్లాగే బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి స్థాయిలో న్యాయస్థానం వినింది. నిన్నటి వరకు చూసినట్టయితే కస్టడీ పిటిషన్ కి సంబంధించి పెండింగ్ లో ఉండగా బెయిల్ పిటిషన్ పై మొత్తం 2 రోజుల పాటు విచారణ జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలోని కస్టడీ పిటిషన్ పై వాదనలు జరిగాయి. ప్రధానంగా మొత్తం 5 రోజుల పాటు చంద్రబాబుకు సంబంధించి కస్టడీ ఇవ్వాలనేది మాత్రం ఏసీపీ సిఐడికి సంబంధించిన న్యాయవాదులు ఏసీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి నుంచి కూడా వాదనలు జరిగాయి. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులోని గతంలో 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నా సరే పూర్తి స్థాయిలోని విచారణకు చంద్రబాబు సహకరించలేదు. ప్రధానంగా ఇందులోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అకౌంట్ లో దాదాపు 27 కోట్ల రూపాయలు కూడా మళ్లింపు జరిగాయి. ఇందుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు కూడా ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయస్థానానికి కొన్ని డాక్యుమెంట్లు సమర్పించారు. ఇంకా దాంతో పాటు ఈ అకౌంట్లకు సంబంధించిన డబ్బు మళ్లింపులపై తెలుగుదేశం పార్టీ ఆడిటర్ అట్లాగే గతంలోని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన ఆడిటర్ ఇద్దరు ఒకరే ఉన్నారు. అతన్ని ఈ నెల 10వ తారీఖున విచారణకు రామని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్న అంశాన్ని న్యాయస్థానం దృష్టికి ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీసుకెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి 3వ రోజు కూడా ఉదయం 11 గంటలకు వాదనలు ప్రారంభమైన వెంటనే ఇదే అంశాన్ని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కోర్టు దృష్టికి ఇదే అంశాన్ని తీసుకెళ్లడంతో పాటు ఈ అకౌంట్లకు సంబంధించిన ఆడిటింగ్ పై పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే చంద్రబాబుకు సంబంధించి కస్టడీ మరో 5 రోజులు ఇవ్వాలనేది కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే పొన్నవోలు వాదనలు ముగిసిన వెంటనే చంద్రబాబు తరపున న్యాయవాదిగా ఉన్న ప్రమోద్ కుమార్ దూబే తన వాదనలు వినిపించారు. ప్రధానంగా బెయిల్ కి సంబంధించి విచారణ పూర్తయిన వెంటనే ఇందుకు సంబంధించిన విచారణ ప్రారంభించారు. కస్టడీకి సంబంధించి ప్రస్తుతం చంద్రబాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ తెలుగుదేశం పార్టీ అకౌంట్ లోకి వెళ్ళిన 27 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించిన ఫండ్ మాత్రమే. ఇది స్కిల్ డెవలప్మెంట్ కి ఎటువంటి సంబంధం లేదు. కావాలని చెప్పే ఎటువంటి సాక్ష్యాలు సేకరించకుండా సిఐడి పూర్తి స్థాయిలో కేసును తప్పుదోవ పట్టేందుకే తెలుగుదేశం పార్టీ అకౌంట్లను తెర మీదకు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన కేసు డైరీ ఇప్పటి వరకు కోర్టుకు సమర్పించలేదు అనే అంశాన్ని న్యాయమూర్తి దృష్టికి చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులు తీసుకెళ్లడం జరిగింది. ఇంకా దాంతో పాటు ఈ అంశానికి సంబంధించి గతంలో 2 రోజులు జరిగిన కస్టడీ రిమాండ్ కి సంబంధించి కూడా
పూర్తి వివరాలను కూడా ఎక్కడా వాళ్ళు కేసు డైరీలోని పొందుపరిచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేసు డైరీ ఇప్పటి వరకు ఇవ్వకుండా ఏ విధంగా కస్టడీకి మరోసారి పొడిగిస్తారు అనే అంశాన్ని న్యాయస్థానం దృష్టికి చంద్రబాబు తరపున న్యాయవాదులు తీసుకెళ్లిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి కలగజేసుకొని కేసు డైరీ ఎప్పుడు సమర్పిస్తారు అనే దానిపై కూడా సిఐడి న్యాయమూర్తిని కోరిన నేపథ్యంలోని పూర్తి స్థాయిలో దీనిపై విచారణ జరిగింది. ఇందుకు సంబంధించిన వాదోపవాదాలు జరిగాయి. ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా న్యాయస్థానానికి సిఐడి న్యాయవాదులు సమర్పించిన పరిస్థితి కనబడుతుంది. దీంతో ఇందుకు సంబంధించిన తీర్పుపై సోమవారానికి వాయిదా వేస్తామని కూడా న్యాయస్థానం చెప్పిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా మొత్తం 3 రోజుల పాటు ఈ కీలకమైన పిటిషన్లపై వాదోపవాదాలు జరిగాయి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, ఏసీపీ న్యాయస్థానంలో ముందు నుంచి కూడా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా న్యాయస్థానం పరిశీలిస్తుంది. గతంలో తొలుతగా చంద్రబాబుని అరెస్ట్ చేసిన వెంటనే జ్యుడిషియల్ రిమాండ్ కి సంబంధించి మాత్రం దాదాపు 7 గంటల పాటు జరిగింది. దాదాపు 3 గంటల తర్వాత పూర్తిగా ఈ కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని పరిశీలించిన ఏసీపీ న్యాయస్థానం తీర్పు వెల్లడించి చంద్రబాబుని జ్యుడిషియల్ రిమాండ్ కు విధించింది. ఆ తర్వాత హౌస్ కస్టడీకి సంబంధించి కూడా ఒక్క రోజు పాటు విచారణ వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు వెల్లడించింది. ఆ తర్వాత చంద్రబాబుకు సంబంధించి సిఐడి కస్టడీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ ముగిసిన తర్వాతే న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అయితే తర్వాత కస్టడీ అట్లాగే బెయిల్ పిటిషన్ సంబంధించి మొత్తం 3 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగాయి. ఇది పూర్తి స్థాయిలోని వాదోపవాదాలు ఇరుపక్షాలు పోటాపోటీగా చేసిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు కొన్ని అంశాలకు సంబంధించి క్లారిటీ కూడా న్యాయస్థానం తీసుకున్న తర్వాత ఈ రోజు వాదనలు ముగిసిన పరిస్థితి కనబడుతుంది. సోమవారం ఈ కేసుకు సంబంధించి అంటే బెయిల్ పిటిషన్ అట్లాగే సిఐడి కస్టడీ 2 అంశాలకు సంబంధించి న్యాయస్థానం సోమవారం తీర్పు వెల్లడించే అవకాశాలు కనబడుతున్నాయి. దాంతో పాటు సోమవారం సుప్రీంకోర్టులో చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ పై విచారణ ఉంది. ఇది కూడా విచారణ 9వ తారీఖు సోమవారానికి వాయిదా వేసిన నేపథ్యంలోని న్యాయస్థానం ఎటువంటి తీర్పు వెల్లడించబోతుంది ఏసీపీ న్యాయస్థానం అనేది మాత్రం చూడాల్సి ఉంది. గతంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ కి సంబంధించిన తీర్పు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలోని అప్పుడు కూడా హైకోర్టులోని క్వాష్ పిటిషన్ సంబంధించిన తీర్పు వచ్చిన తర్వాతే ఏసీపీ న్యాయస్థానం కస్టడీకి సంబంధించిన నిర్ణయం తీసుకుని తీర్పు వెల్లడించింది. అయితే ఈసారి అదే ఫాలోఅప్ చేస్తారా, అదే విధంగా నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే సుప్రీంకోర్టులోనే ఉన్న క్వాష్ పిటిషన్ సంబంధించిన విచారణ పూర్తి స్థాయిలోనే ముగియక ముందే ఏసీపీ న్యాయస్థానం నిర్ణయం తీసుకుందా అనే దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్ గా చూసినట్టే చంద్రబాబుకు సంబంధించి ఏసీపీ న్యాయస్థానంలోని కస్టడీ పిటిషన్ అట్లాగే బెయిల్ పిటిషన్ 2 కూడా తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. పూర్తి స్థాయిలో వాదనలు జరిగాయి. మొత్తం 3 రోజుల పాటు వాదనలు ముగిసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఏసీపీ న్యాయస్థానం వాదనలు ముగిశాయని కూడా ప్రకటించడంతో పాటు మరోపక్క తీర్పుకు సంబంధించి సోమవారానికి వాయిదా వేస్తూ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. గాలిబ్ చూసుకున్నట్లయితే మరో 3 రోజులు కూడా సిఐడి కస్టడీ ఇవ్వాలని చెప్పేసి బాబుని ప్రశ్నిస్తే ఇంకా మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించినట్టు తెలుస్తోంది. మరి ఇది ఏమైనా ఉత్కంఠకు దారితీసే అవకాశం ఉందా? ఖచ్చితంగా చంద్రబాబుకు సంబంధించి 2 రోజులు మాత్రమే సిఐడి అధికారులు విచారించారు. తొలి నుంచి కూడా 5 రోజుల పాటు విచారణకు చంద్రబాబుని ఇవ్వాలని కూడా కోరినా సరే 2 రోజుల వరకే పర్మిషన్ న్యాయస్థానం ఇచ్చింది. ఇందుకు సంబంధించి 2 రోజుల విచారణకు సంబంధించి వీడియో డేటాతో సహా పూర్తి డాక్యుమెంట్లు న్యాయస్థానానికి ఏసీపీ అధికారులు సిఐడి అధికారులు ఇచ్చారు. అయితే మరో 3 రోజులకు ఖచ్చితంగా ఇందుకు సంబంధించిన విచారణకు కస్టడీకి ఇవ్వాలని కూడా సిఐడి తరపున న్యాయవాదులు కోరారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు బయటికి రావాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే కొన్ని కీలక అంశాలను కూడా కోర్టు దృష్టికి సిఐడి న్యాయవాదులు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ట్రాన్స్ఫర్ అయిన ఫండ్ ఏదవుతుందో 27 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫండ్ సంబంధించిన అంశాలను దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను కూడా కోర్టు దృష్టికి తీసుకురావడంతో పాటు ఆ ఆడిటర్ ఎవరైతే ఉందో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆడిటర్ ను ఖచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉంది. ఈ నెల 10వ తారీఖున విచారిస్తున్నాము. అయితే ఈ అంశాలు మరింతగా చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. దాంతో పాటు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని వివరాలు తీసుకురావాలంటే ఖచ్చితంగా చంద్రబాబుని మరోసారి కస్టడీకి తీసుకొని విచారించాలి అనేది మాత్రం ఇటు సిఐడి సంబంధించిన న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్ళాలి. అంటే
తెలుగుదేశం పార్టీకి సంబంధించి 27 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశాలు ట్రాన్స్ఫర్ లాంటి అంశాలు మాత్రం కొత్తగా సిఐడి అధికారులు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలోని దీన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేకపోతే మరోసారి చంద్రబాబు నాయుడు కస్టడీకి ఇస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇది ఖచ్చితంగా ఒక ఉత్కంఠ భరితమైన అంశం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటికి నిన్న చంద్రబాబును ఈ నెల 19వ తారీఖు వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. అయితే ఇప్పటి వరకు చంద్రబాబు దాదాపు నెల రోజుల పాటు జైల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. నెల రోజుల పైన ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఈ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. అంటే మరిన్ని విషయాలు తీసుకురావాలి. ఈ కేసుకు సంబంధించి విచారణ ముందుకు సాగాలంటే ఖచ్చితంగా చంద్రబాబును కస్టడీకి తీసుకోవాలి. 2 రోజుల పాటు కస్టడీ ఎక్కడా సరిపోని పరిస్థితి ఉంది. మరో 3 రోజుల పాటు సమయం కోరిన సిఐడి తరపున న్యాయవాదుల విన్నతిని కోర్టు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. అయితే దీనికి కౌంటర్ గా చంద్రబాబు తరపున న్యాయవాదిగా ఉన్న ప్రమోద్ కుమార్ దుబే కూడా పూర్తి స్థాయిలో తన వాదనలు వినిపించారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కేసు డైరీ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కోర్టుకు సిఐడి సమర్పించలేదనే అంశాన్ని, కొత్త విషయాన్ని, కొత్త కోణాన్ని మాత్రం తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 27 కోట్ల రూపాయల ఫండింగ్ లాంటి అంశాన్ని కూడా ఇది ఎలక్ట్రల్ బాండ్ గా ఆయన పరిగణలోకి తీసుకుని అందుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు కూడా కౌంటర్ గా న్యాయస్థానం ముందు ఉంచారు. ఈ 2 అంశాలకు సంబంధించి ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 27 కోట్ల రూపాయల అంశానికి సంబంధించి కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేదా మనం చూడాల్సి ఉంది. మరో 2 రోజుల తర్వాత దీనిపై ఈ ఉత్కంఠపై తెరలేపే అవకాశాలు కనపడుతున్నాయి. సోమవారం కస్టడీ అట్లాగే బెయిల్ పిటిషన్ రెండింటిపై ఒక్కసారిగా తీర్పును న్యాయస్థానం వెల్లడించే అవకాశాలు కనపడుతున్నాయి. లేకపోతే పీటీ వారెంట్లపై కూడా కలిసి మరోసారి వాదనలు విడి మొత్తం మీద తీర్పు ఇస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. అయితే సోమవారం ఏసీపీ న్యాయస్థానం అట్లా సుప్రీంకోర్టు 2 కీలకంగా ఉన్నాయి. ఒకటి సుప్రీంకోర్టులోని క్వాష్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది. దాంతో పాటు ఏసీపీ న్యాయస్థానంలోని బెయిల్ అట్లాగే దాంతో పాటు కస్టడీ పిటిషన్ పై న్యాయస్థానం తీర్పు వెల్లడించబోతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు సంబంధించిన తీర్పుపై ఏసీపీ న్యాయస్థానం బేస్ అయి ఉంటే గనక సోమవారం కూడా వాయిదా వేస్తుందా అనేది మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చంద్రబాబుకు సంబంధించి కస్టడీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ పూర్తి అయి తీర్పు రిజర్వ్ లో ఉన్న నేపథ్యంలోని దానికోసం వేచి చూసిన ఏసీపీ న్యాయస్థానం దాదాపు 2 రోజుల పాటు కోర్టు తీర్పును వాయిదా వేసిన పరిస్థితి ఉంది. దాంతో పాటు హైకోర్టు తీర్పుకు సంబంధించి సమయం తెలుసుకున్న తర్వాత దాన్ని తీర్పు వచ్చిన తర్వాత ఏసీపీకి సంబంధించిన కస్టడీ పిటిషన్ పై తీర్పును వెల్లడించింది. గతంలో జరిగిన అంశాలకు అనుగుణంగా తీసుకుని అదే ఫాలోఅప్ చేస్తారా లేకపోతే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ కి సంబంధించిన అంశం సంబంధం లేకుండా నేరుగా ఏసీపీ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుందా అనేది మాత్రం చూడాల్సింది. ఓవరాల్ మాత్రం చంద్రబాబుకు సంబంధించిన కస్టడీ అట్లాగే బెయిల్ పిటిషన్ పై దాదాపు 3 రోజుల పాటు జరిగిన వాదనలు ముగిశాయి. సోమవారానికి ఇందుకు సంబంధించిన తీర్పు వెలువడిస్తామని కూడా న్యాయస్థానం ప్రకటించింది. గాలిబ్, ఇంకొక విషయం ఏంటంటే విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున ప్రమోద్ కుమార్ దుబే, ఏఏజీ పొన్నవోలు అయితే సిఐడి తరపున హోరహోరీగా వాదనలు అయితే కొనసాగాయి. కానీ టీడీపీ శ్రేణులు ఎంత ఉత్కంఠగా ఎదురు చూశారు బాబు పిటిషన్ పై. కానీ చివరికి వాయిదా వేసేసరికి టీడీపీ శ్రేణుల్లో ఎలాంటి స్పందన ఉంది? అంటే అందరూ మాత్రము చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ప్రతి అంశాన్ని మాత్రం క్షుణ్ణంగా న్యాయస్థానం పరిశీలిస్తున్నా సరే చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు గత నెల 14వ తారీఖునే ఏసీపీ న్యాయస్థానంలోని చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై చంద్రబాబు బెయిల్ కి సంబంధించి ముందస్తు బెయిల్ కి సంబంధించి పిటిషన్ ను దాఖలు చేసినా సరే దాన్ని పూర్తిగా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎందుకంటే గత వారమే చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ కు విచారణ వచ్చిన వెంటనే దీనికి కౌంటర్ గా సిఐడి న్యాయవాదులు కస్టడీ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోని కస్టడీ పిటిషన్ పెండింగ్ లో ఉండగా బెయిల్ పిటిషన్ పై విచారణ జరపకూడదు అనే అంశాన్ని సిఐడికి సంబంధించిన న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు గతంలోని వివిధ కోర్టుల్లో జరిగిన ఇటువంటి అంశాలకు సంబంధించిన పిటిషన్లను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లే నేపథ్యంలోని దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు కూడా ఖచ్చితంగా బెయిల్ కి సంబంధించిన పిటిషన్ మేము గత నెలలో 14వ తారీఖున వేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ మీద తొలుతుగా విచారణ జరగాలి అనేది మాత్రం వాళ్ళు పట్టుబట్టారు. అయితే ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు విన్న న్యాయస్థానం 2 అంశాలకు సంబంధించి ఇటు బెయిల్ తో పాటు కస్టడీ పిటిషన్ 2 అంశాలను కూడా వెనువెంటనే విచారిస్తాము, విచారించిన తర్వాతే 2 పిటిషన్లపై తీర్పు ఇస్తామని చెప్పింది. అది ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం గత 2 రోజుల నుంచి కూడా
తొలుతగా బెయిల్ పిటిషన్ పై విచారణ చేసింది. విచారణ ముగిసిన వెంటనే కస్టడీ పిటిషన్ పై విచారణ జరిపింది. నిన్న మధ్యాహ్నం వరకు కూడా బెయిల్ పై విచారణలో వాదనలు ముగిశాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా కస్టడీ పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఓవరాల్ గా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తీసుకోవడం జరిగింది. దాంతో పాటు న్యాయస్థానం మరింత సమయం కోరుతున్న నేపథ్యంలోని ఈ వాదనలపై కొంత తమ అభిప్రాయాలను ఏసీపీ న్యాయస్థానానికి చంద్రబాబు తరపున న్యాయవాదులు వెల్లడించారు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు. చంద్రబాబు ఇప్పటికే దాదాపు నెల రోజులు అవస్తుంది జ్యుడిషియల్ కస్టడీ ఉంది. ఈ నేపథ్యంలో త్వరితగతిన ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలి అనేది మాత్రం కోర్టుకు వెల్లడించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం పూర్తి సమయం తీసుకుని తీర్పు వెల్లడిస్తామని చెప్పిన నేపథ్యంలోని ఈ రోజుకు పూర్తి వాదనలు ముగిశాయి. సోమవారానికి తీర్పును వెల్లడించబోతారు. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ. As well as the application for the police custody of Mr. Chandrababu Naidu were listed for the final arguments. Both the parties have concluded their argument. Now the Honorable Court is been pleased to keep the matter for 9th October Monday for pronouncement of the judgment on both the applications. During the course of the argument, it was argued on behalf of Mr. Chandrababu Naidu that the allegation of the transfer of the money in the party fund by the prosecuting agency is unfounded. The amount is duly accounted, audited, return has been filed before the Election Commission of India. Income tax return has already been filed. The documents were already downloaded by the investigating agency on 6th April 2023. They have not done anything. They have taken the false ground for seeking the police custody. Secondly, the police custody cannot be granted after the expiry of the first 15 days. They have not moved any application for the extension of the 15 days before the expiry of the 15 days. Second things, they want to have the confession of Mr. Naidu, which is not permissible in the law, and the police custody cannot be granted. The bail application, we have argued that as many as 13 accused persons have been granted either the regular bail or the anticipatory bail. The main persons have already been granted the bail. So we also entitled for the parity of the bail by this court. They have already made the statement in the High Court while the hearing of the other co-accused persons. In January 2022, they are the verge of the completion of the investigation. Despite giving the statement in 2022 January, they had not concluded the investigation. They suddenly woke up in September 2023. They added my client Mr. Chandrababu Naidu as a co-accused on 8th